నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. నవంబర్ 9వ తేదీన భారత అత్యున్నత న్యాయస్థానం అయోధ్య రామ జన్మభూమి వివాదంపై చారిత్రాత్మక తీర్పునిస్తూ దశాబ్దాల కాలంగా సాగుతున్న వివాదానికి శాశ్వత ముగింపు పలికింది. దేశమంతా శాంతి ఆకాంక్షిస్తూ భవ్య రామ మందిర నిర్మాణానికి అడుగులు వేస్తుంటే దురదృష్టవశాత్తు ఈ దేశంలో కొందరు రాజకీయ నాయకులు లౌకికవాదం అనే ముసుగులో నేటికి మొఘల్ ఆక్రమదారుల ఆత్మలను సజీవంగా ఉంచాలని చూస్తున్నారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం పాకులాడే కుచిత రాజకీయాలు దేశ సమగ్రతకే పెను సవాలుగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని భరత్పూర్ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ తాజాగా చేస్తున్న చర్యలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయబడిన ఈ నాయకుడు ఇప్పుడు ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్గందాలో ఏకంగా బాబ్రీ మసీదు నమూనాతో మరో వివాదాస్పద కట్టడానికి పూనుకోవడం కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, ఇది భారత న్యాయస్థానాలను మరియు రాజ్యాంగ స్ఫూర్తిని బహిరంగంగా ధిక్కరించడమే. సుమారు 55 కోట్ల భారీ వ్యయంతో అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ కట్టడాన్ని తలపించేలా ఒక మసీదును నిర్మిస్తున్న ఆయన నిర్ణయం వెనుక లోతైన మత విద్వేషపు రాజకీయ కుట్ర దాగి ఉంది. హుమాయూన్ కబీర్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆయన అహంకారం ఎంతటి పరాకాష్ఠకు చేరిందో అర్థమవుతుంది. భూమిపై ఏ శక్తి నిర్మాణాన్ని అడ్డుకోలేదు అంటూ ఆయన విసిరిన సవాలు కేవలం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే కాదు, మెజారిటీ ప్రజల మనోభావాలను గాయపరచడానికి కూడా. నిజానికి ఈ వివాదం ఒక ప్రార్థనా మందిరం గురించి కాదు, సుప్రీంకోర్టు తీర్పులో సెటిల్ అయిపోయిన ఒక మతపరమైన చిచ్చును మళ్లీ రగిల్చి తన రాజకీయ పీఠాన్ని భద్రం చేసుకోవడం మాత్రమే దీని అసలు లక్ష్యం. హుమాయూన్ కబీర్ గత చరిత్రను గమనిస్తే ఆయన ఎంతటి ప్రమాదకరమైన ఆలోచనలు కలిగి ఉన్నారో అర్థమవుతుంది. ముర్షిదాబాద్ జిల్లాలో 70% ముస్లిం జనాభా ఉన్నారని, కేవలం 30% ఉన్న హిందువులను భగీరథి నదిలో ముంచేస్తానంటూ గతంలో ఆయన చేసిన బహిరంగ హెచ్చరికలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఇంతటి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న, దేశ పరువును విదేశాల్లో తీస్తున్న లౌకికవాదం గురించి గొప్పలు చెప్పే మేధావులు మౌనంగా ఉండటం ఆలోచించాల్సిన విషయం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కూడా ఈ కుట్రలో భాగమనిపిస్తోంది. హుమాయూన్ కబీర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది కేవలం హిందువులను భ్రమలో ఉంచడానికి చేస్తున్న ఒక రాజకీయ నాటకం మాత్రమేనని క్షేత్రస్థాయి పరిశీలకులు చెబుతున్నారు. లోపల మాత్రం ఇలాంటి శక్తుల ద్వారా ముస్లిం ఓట్లను ఏకతాటిపై తెచ్చి అధికారాన్ని కాపాడుకోవాల్సిందే వారి వ్యూహం. షేక్ షాజహాన్ లాంటి నేరస్తులను కాపాడడానికి ప్రయత్నించిన ప్రభుత్వం సందేశ్ గలీలో హిందూ మహిళపై జరుగుతున్న అకృత్యాల పట్ల కనీసం కనికరం చూపని తీరును దేశమంతా అసహ్యించుకుంటోంది. బంగ్లాదేశీ చొరబాటుదారులకు ఎర్ర తివాచీ వేస్తూ వారికి ఓటు హక్కును కల్పిస్తూ రోహింగ్యాలకు అండగా నిలుస్తున్న బెంగాల్ పాలనలో సనాతన ధర్మానికి మరియు జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది, కానీ ఆ శాంతి అనేది ఆక్రమణదారుల చిహ్నాలను పూజించడం ద్వారా రాదు. అయోధ్యలో రాముడు కొలువై దేశమంతా ఆధ్యాత్మిక వెలుగులో ఉంటే మళ్ళీ బాబర్ పేరుతో విద్వేషాలను రగిల్చాలని చూడటం కేవలం ఒక మతానికి సంబంధించిన విషయం కాదు, ఇది దేశ వ్యతిరేక శక్తుల కుతంత్రం. ఒకప్పుడు మన దేశంపై దాడి చేసి మన సంస్కృతిని నాశనం చేసిన వారి జ్ఞాపకాలను పునరుద్ధరించడం అంటే మళ్ళీ బానిసత్వపు గుర్తులను నెత్తిన పెట్టుకోవడమే. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టే నాయకులకు, వారి వెనుక ఉండి నడిపించే శక్తులకు కాలమే సరైన గుణపాఠం చెబుతుంది. ఇది సనాతన ధర్మం మేల్కొన్న కాలం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. చివరిగా ఒకటి మనం గుర్తుంచుకోవాలి, చట్టం మరియు న్యాయం అందరికీ సమానమే. ఒక వర్గాన్ని సంతృప్తిపరచడం కోసం రాజ్యాంగ విలువలనే తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. బాబ్రీ పేరుతో మళ్ళీ చిచ్చు పెట్టాలని చూస్తే హుమాయూన్ కబీర్ లాంటి నాయకులు దేశ ఐక్యతకు పట్టిన చీడ పురుగులు. పశ్చిమ బెంగాల్ గడ్డపై జరుగుతున్న ఈ దేశ వ్యతిరేక కుట్రను ప్రతి భారతీయుడు ఎండగట్టాలి. సనాతన ధర్మం యొక్క శక్తిని, భారతీయ ఆత్మను తక్కువ అంచనా వేసే వారికి కాలమే సమాధానం చెబుతుంది. విభజన రాజకీయాలు చేసే రాజకీయ నాయకులను సాగనంపై దేశహితమే పరమావధిగా భావించే నాయకత్వం వైపు అడుగులు వేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని. జై హింద్, భారత్ మాతాకి జై.